You seen the film? In bits and but just bit guys, but I didn't see the Complete film. I wanted to wait. Director మీద నమ్మకం ఉంది నాకు. అదే. So I just wanted to go to the theater and see. ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్, ప్రసాద్ గారి, విశ్వప్రసాద్ గారు కానీ, తేజ కానీ, అండ్ జస్ట్ నౌ యూ కానీ, అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గ్రేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో, అందరూ అనుకున్నట్టుగా అవుతుందండి. ట్రస్టింగ్ కదా, మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎస్. వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి. అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్ లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది, నీ ఎంత షేర్ స్టోరీలో, హౌ మచ్ నువ్వు ఎంత బరువు మోసావు ఆ కథలో, అది ఎంత మోసాను అనేది రేపు సినిమా చూశాక మీరే చెప్పాలండి. అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు కూడా. ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఏ సినిమాకి ఎలా చేసుకుంటే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వాజ్ వెరీ పర్టికులర్. వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి హీ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్. సో ఎవ్రీ టైం నేను షూట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ గారు అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను. ద వే ఆయనే కెమెరామ్యాన్, ఆయనే డిఓపిగా చేస్తూ, ఆయనే డైరెక్షన్ చేస్తూ, బికాస్ హీ హ్యాస్ సచ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండి. అండ్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ హీ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్ హౌ టు గెట్ పర్ఫార్మెన్సెస్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండి. ఓకే. అంటే నేను నా క్యారెక్టర్ ఇంత సినిమాలో ఇంత చాలా ప్రిడామినెంట్ క్యారెక్టర్, నీ ఛాలెంజెస్ నీకు ఉంటాయి కదా సినిమాలో చేసేటప్పుడు? వీటికి చాలా మహాబీర్నామా వెరీ ఇన్ డెప్త్ స్టోరీ అండి. అతను ఈజ్ లైక్ థానోస్. మనకి అవెంజర్స్ లో థానోస్ ఎలాగో, ఇంజస్టిస్ నచ్చదు వీడికి, ఇన్ఈక్వాలిటీ నచ్చదు. వాడి కింద నువ్వు పెద్ద, ఈ చిన్న పెద్ద, అర్హత అనడం, ఈ కులాలు, ఇది పెద్ద కులం, నాది చిన్న కులం, అర్హత ఉన్నోడే బడిలోకి రావాలి, ఇవన్నీ చూసి ఇది కాదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి, వీళ్ళందరికీ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. అంటే దేవుడు పెడితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. అసలు దేవుడు లేని లోకం క్రియేట్ చేయడం అనేది మహాబీర్లామా. సో దీంతో చిన్నప్పటి నుంచి ఇతనికి ఏం అన్యాయాలు జరిగాయి, దాన్ని ఎలా ఎదుర్కొని ఎందుకు అలా మారాడు, ఎందుకు ఈరోజు వచ్చాడు, ఎన్నో పుస్తకం వరకు చేరగలిగాడు, ఇంకా మిగతా 9వ పుస్తకాన్ని చేరుకోగలుగుతాడా అనేదే కథ. అండ్ హీ హాజ్ అ కంప్లీట్ గ్రోత్ ఆఫ్ మహాబీర్లామా. అండ్ ఫ్యూచర్లో కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్స్ ఫర్ డైరెక్టర్ గారు. అండ్ ఐ లెట్ హిమ్ టెల్ అవును ఈ క్యారెక్టర్ ని ఎలాగా హీ వాంట్స్ టు యాంథాలజీ చేయాలని నిన్న సుప్రసాద్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు నువ్వు నీ క్యారెక్టర్, నీ పర్సనల్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది క్యారెక్టర్. అన్యాయాన్ని సహించను, అక్రమాలను భరించను, పెద్ద చిన్న అన్న అంతరాలను నేను అసలు సహించను. అండ్ ఈ ఇన్సెక్యూరిటీస్, ఈగోస్, మెయిన్ థింగ్. ఈగోస్ నీకు నచ్చవు కదా అవన్నీ, ఇన్సెక్యూరిటీస్, దాని మీదగా నీ ఫైట్ అంతసేపు. అవును. సో అంటే ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్, ఈగోస్ మనిషిని చంపేస్తుందండి. కలిసి ఎదిగే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఓకే కలిసి ఇద్దరికి పేరు వస్తుంది, ముగ్గురికి పేరు వస్తుంది, అందరికి పేరు వస్తుంది అనేది కాకుండా వరల్డ్ ఇస్ సచ్ లైక్ ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి, ఇట్ ఇస్ లైక్ ఒకటి ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్టే అనుకుందాం, ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు పుట్, అంటే ఒక్క సినిమాకని కాదు, ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రెండ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్లో ఒక సినిమా బాగుందన్నా కూడా దాన్ని ఏదో ఒకటి అనడం, ఒక వర్గం అనడం. సో దీస్ ఆర్ ద ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ అడ్రస్ చేస్తాడు లైక్ ఇన్ మోర్ పాలిష్డ్ వే చెప్తాడు. అవును, లైక్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ పెట్టుకొని మనుషులు ఎందుకు, అర్హత ఉన్నవాడే బ్రతకాలి, వారసత్వం ఉండకూడదు, ఇదేది ఉండకూడదు, అర్హత కరెక్ట్గా పనిచేసి వెళ్ళేటోడు. ఈ 9 పుస్తకాలు పెట్టుకొని మీరు 75 తరాలుగా ఏం చేస్తున్నారు? అర్థమైందా? ఇది నాలంటోడు చేతికి వస్తే ఆర్డర్లో పెడతాడు వరల్డ్ని. అదే మహాబీర్లామా 2.0 వరకు క్రియేట్ చేస్తాను ఈ వరల్డ్ అనేసి, దట్ ఈస్ ద రేజ్ వీడికి ఉంటుంది. కాకపోతే మహాబీర్లామా లైఫ్ విల్ బీ 2 థింగ్స్ అండి. ఏఆర్ రెహమాన్ గారు
ఆస్కర్ గెలిచినప్పుడు ఈ స్పోక్ లైఫ్ రెండు దారులు చూపిస్తుంది, మంచి దారి చూపిస్తుంది, చెడు దారి చూపిస్తుంది. ఆశయాలు ఒకటే ఉంటుంది కానీ మంచి దారి చూపిస్తుంది, చెడు దారి చూపిస్తుంది. నేను మంచి దారి ఎన్నుకున్నాను అన్నాడు ఆయన. సో నేను కూడా నా లైఫ్లో నేను మంచి దారి ఎన్నుకున్నాను. కాకపోతే మహాబీర్లామ చెడ్డదారి ఎన్నుకున్నాడు, విధ్వంసం వైపు వెళ్ళాడు. సో దట్ ఈస్ ద చేంజ్ అనమాట. నాకు ఇన్విక్యాబిలిటీ ఇవన్నీ నచ్చదు మామూలు, బట్ సినిమాలో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. సో నాకు ఎక్కువ బాగా అనిపించింది క్యారెక్టర్, అక్కడ రిలేటెడ్ కనెక్ట్ మో. ఓన్లీ వన్ డిఫరెన్సెస్, అక్కడ దేవుడిని నమ్ముడు, నేను దేవుడిని నమ్ముతాను.